హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే తోటకూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇప్పుడు మినపగుళ్ళు, కొన్ని శనగపప్పు, జీలకర్ర, కొన్ని ఆవాలు, అలానే పొట్టు తీసుకున్న వెల్లుల్లి ఇవన్నీ కూడా బాగా వేయించుకుని దాంట్లోనే మనకి కారం సరిపడా ఎండుమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు, 3 టమాటోలు బాగా మగ్గాలి. తర్వాత దాంట్లోనే తోటకూరని కూడా వేసుకుని మగ్గించుకోవాలి. అది కూడా బాగా మగ్గిన తర్వాత ముందు తీసేసుకున్నాం కదా, అది పౌడర్ కింద చేసుకోవాలి. అది పౌడర్ అయిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఈ తోటకూర మిశ్రమాన్ని అంతా కూడా మిక్సీ పట్టుకోవాలి కచ్చాబచ్చాగా. అలా మిక్సీ పట్టుకుంటే చాలా టేస్టీగా ఉండే తోటకూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ పచ్చడి రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.